శివునికి అభిషేకం చేసిన. చాలా అంటే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఏ టెన్షన్స్ లేవు. నాకు ఇంకా శివయ్యనే నాకు లైఫ్ అంతా అన్నంత హ్యాపీగా అనిపించింది. సో అభిషేకం మొత్తం అయిపోయిన తర్వాత స్వామివారికి ఒక కోరిక కోరుకుంటూ తాంబూలం పెట్టాను. తాంబూలం పెట్టిన తర్వాత శివయ్య నువ్వు నాకు నా పక్కనే వెన్నంటూ నువ్వు నాకు నీడలా ఉండాలి అని కోరుకుంటూ అభిషేకం చేశాను. దాని తర్వాత శివలింగాన్ని పట్టుకొని శివయ్య నిజంగా నువ్వు నా పక్కనే ఉంటూ నాకెప్పుడు నీడలాగా ఉంటావని నేను కోరుకుంటున్నాను. నువ్వు నాకు ఉంటానని సంకేతంగా నువ్వేదైనా చూపించు తండ్రి. నేను ఇంత అభిషేకం చేశాను కదా, మనస్ఫూర్తిగా నువ్వు నాకు కనిపించాలి అని కోరుకున్నాను. అసలు ఆ కోరిక